ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మా మధ్య ఆఘాతాలు సృష్టించి రాజకీయాలు చేయొద్దు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఎంపీ మహేష్ యాదవ్, ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెంలో జల్లేరు కాలువపై కాజ్వేను ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. ఈ నెల 16వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు. పలు చోట్ల పశ్చిమ ఏజెన్సీలో రహదారిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు. వాగు దాటుతున్న క్రమంలో గల్లంతైన 2 కూలీలు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెంలో జల్లేరు కాలువపై బ్రిడ్జ్ వద్ద 73 లక్షల రూపాయలతో నిర్మించిన కాజ్వే వంతెనను చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు సంయుక్తంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. దాదాపు 25 గ్రామాలకు అనుసంధానం చేసే పట్టణపాలెం కాజ్వేను ప్రారంభించడం ద్వారా అనేక గ్రామాలకు దగ్గర మార్గం ఏర్పడిందని ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు, పోలవరం నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు, తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని గ్రామాలకు అనుసంధానం చేసే ఈ కాజ్వే నిర్మాణం ఆవశ్యకత గుర్తించి తాత్కాలికంగా కాజ్వే నిర్మాణం చేయడంపై పలువురు కొనియాడారు. ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి పట్టణపాలెం వంతెన నిర్మాణాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తామని ఇరువురు ఎమ్మెల్యేలు తెలిపారు. వర్షాకాలంలో జల్లేరు వాగు పొంగి పొర్లడం కారణంగా 2 నియోజకవర్గాలకు రాకపోకలు స్తంభించిపోయాయని, కాజ్వే నిర్మాణం కారణంగా కాస్త ప్రయాణికులకు, రైతులకు ఊరట కలుగుతుందని అన్నారు. త్వరలోనే వంతెన నిర్మాణంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు, జడ్పీటీసీ పోల్లాటి బాబ్జీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్య, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చంద్రశేషు, ఆకుల రాకేష్, సురేష్, మండల పార్టీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, సూర్యచంద్రరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇటు పోలవరం కాన్ఫరెన్స్ కి సంబంధించి, ఇటు చింతలపూడి కాన్ఫరెన్స్ కి సంబంధించి మధ్యలో వారిదిగా పట్టినపాలెం రోడ్డు అనేక ఇబ్బందులు, బ్రిడ్జి కూలిపోవడం, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రహదారులు మొత్తం ధ్వంసమైపోవడం, వర్షాకాలం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున సుమారు 1 కోటి రూపాయలతో ఈ బ్రిడ్జి కల్వర్టు నిర్మించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాల వైఫల్యాలు, అసమర్థత, పట్టించుకోలేనితనం వల్ల ఇలాంటివి అనేక మిస్టేక్స్ జరిగినాయి. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వీటిపై దృష్టి పెట్టింది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే ఈ కల్వర్ట్లు కానీ వీటిపై ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొచ్చి వీటన్నిటిని కూడా రోడ్లు అనుసంధానం చేసే విధంగా ఈ కల్వర్ట్లు నిర్మించడం జరుగుతుంది. అలాగే ఈ 2 కాన్ఫరెన్స్లకు సంబంధించి ఇది ఒక మెయిన్ ప్రాజెక్టు. దీన్ని ఖచ్చితంగా అంటే పైన కూడా కల్వర్ట్ కాకుండా పైన బ్రిడ్జి లాగా ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఖచ్చితంగా మా కాన్ఫరెన్స్ నుంచి, చింతలపూడి కాన్ఫరెన్స్ నుంచి సుమారు ఒక 6 కోట్ల రూపాయలతో అయితే ఈ బ్రిడ్జి మొత్తం అయిపోతుంది. ప్రజలందరూ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం కూడా చేయవచ్చు. అలాగే రానున్న రోజుల్లో తప్పకుండా ఈ బ్రిడ్జికి సుమారు 6 కోట్ల రూపాయలు అవసరం అని తెలిసింది. ఖచ్చితంగా రోషన్ గారు సారథ్యంలో, మా సారథ్యంలో ఈ బ్రిడ్జి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క అభివృద్ధి, సంక్షేమం ముందుకు తీసుకువెళ్తూ మేము పనిచేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికి కూడా, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెంకు చెందిన వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ చెక్ ను టీడీపీ కూటమి నాయకులు అందజేశారు. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు చెక్ ను అందజేసినట్లు తెలిపారు. సకాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించడానికి సహకరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా పశ్చిమ ఏజెన్సీలోని కొండవాగులు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన గొబ్బలమంగమ్మ తల్లి ఆలయం వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. బొట్టాయిగూడు మండలంలో దట్టమైన అడవిలో స్వయంభువై వెలసిన గొబ్బలమంగమ్మ ఆలయ దర్శనాలను నిలుపుదల చేశారు. ఆలయానికి వెళ్లే మార్గ మధ్యలో సైతం వాగులు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు. అదేవిధంగా గొబ్బలమంగమ్మ తల్లి ఆలయం కొండపై భాగం నుంచి కొండకు సైతం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అమ్మవారి ఆలయానికి దగ్గరగా వెళ్లేందుకు సైతం అవకాశం లేదని స్థానికులు గిరిపుత్రులు తెలియజేశారు. కాస్త చినుకు పడితే ఏలూరు జిల్లాలో అతిపెద్ద మండలంగా ఉన్న బొట్టాయిగూడెం గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రధానంగా రెడ్డి గణపవరం రామారావుపేట సెంటర్ మార్గ మధ్యలో ఉన్న కల్వర్ట్ పై నుంచి జల్లేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో కాజ్వే కొట్టుకుపోయింది. గత సంవత్సరంలోనే ఈ మార్గం వరదల ప్రభావానికి గురైంది. ఈ ఏడాది రోడ్డు కింద భాగంలో వేసిన తూరలు సైతం వరద ప్రభావానికి గురయ్యాయి. అవి కాస్త వరదలకు కొట్టుకుపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రహదారి సైతం కోతకు గురైంది. అదేవిధంగా జీలుగుమిల్లి మండలం బొట్టాయిగూడెం గ్రామాలలో మరికొన్ని చోట్ల ఇదే పరిస్థితి కొనసాగిస్తోంది. కన్నాపురం శివారు బొట్టాయిగూడెంకు వెళ్లే మార్గంలో సైతం పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలుచోట్ల పోలీసులు గస్తీ నిర్వహించారు. రహదారిపై నుంచి పొంగి పొర్లుతున్న వాగులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పరిశీలించారు. ప్రభుత్వానికి నివేదికలు పంపించి ఈ వాగులపై వంతెన నిర్మాణాలకు కృషి చేస్తానని అన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో సైతం లక్కవరం శివారు రాజవరం వెళ్లే రహదారిలో కాజ్వే పై నుంచి ప్రవహిస్తున్న ఎర్ర కాలువలను పోలీసులు పరిశీలించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ రమణ, డీఎస్పీ రవిచంద్రలు మాట్లాడుతూ ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్న వాగులను దాటవద్దని, అవసరమైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. కాజ్వేలపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని తక్కువ అంచనా వేయవద్దని అన్నారు. చెరువులో, కాలువలో వేటకు, స్నానాలకు వెళ్లవద్దని సూచించారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కూలి పనుల కోసం వెళ్లి వాగులో చిక్కుకుని 2 మహిళలు గల్లంతైన ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలం పూచికంపాడు గ్రామానికి చెందిన సుమారు 7 మహిళలు వ్యవసాయ పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్రంలో కావిడిగుండ్ల గ్రామానికి వెళ్లినట్లు తెలిపారు. సొంత గ్రామం పూచికపాడుకు వస్తుండగా అశ్వరావుపేట వద్ద ఉన్న చెన్నాపురం గ్రామ సమీపంలో వాగు దాటే సమయంలో వరద ఉధృతికి 7 మహిళలు కొట్టుకుపోయారు. 5 సురక్షితంగా బయటకు చేరుకున్నారు. 50 సంవత్సరాల పాలడుగుల చెన్నమ్మ, 55 సంవత్సరాల పచ్చిసెల వరలక్ష్మి అనే 2 మహిళలు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం అశ్వరావుపేట, జీలుగుమిల్లి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాగు వద్దకు చేరుకున్నారు. జీలుగుమిల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చెన్నాపురంలో వరదలో కొట్టుకుపోయిన మహిళల కోసం గాలింపు చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, పోలీస్ శాఖ సిబ్బంది చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కొండ కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ఎవరూ వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత కుటుంబీకులను పరామర్శించారు. సహాయక చర్యల గురించి పోలీసులను, రెవెన్యూ సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈరోజు జీలిమిల్లి మండలం పూచికపాడు గ్రామానికి చెందినటువంటి ఒక 7 మహిళలు కూలి పనుల నిమిత్తం తెలంగాణ రాష్ట్రం అశ్వరావుపేట మండలానికి చెందినటువంటి చెన్నాపురం గ్రామానికి వెళ్ళి వాళ్ళ పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా కాలువగండ్ల వాగు అనేది అకస్మాత్తుగా పెరగడంతో ఆ 7లో ఒక 2 చెన్నమ్మ, వరలక్ష్మి అనేటువంటి పూచికపాడు గ్రామానికి చెందిన వాళ్ళు ప్రమాదవశాత్తు కొట్టుకుపోవడం జరిగింది. మిగతా 5 సురక్షితంగా బయటపడ్డారు. ఆ 2 వ్యక్తుల్ని గాలించడం కోసం మన ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పోలవరం డీఎస్పీ గారి ఆధ్వర్యంలో మన జీలుగుమిల్లి సర్కిల్ వారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అశ్వరావుపేట పోలీసు వారు, ఫైర్ డిపార్ట్మెంటు, ఏలూరు డిజాస్టర్ ఏడీఆర్ఎఫ్ ఫోర్సు, ఎన్డీఆర్ఎఫ్ ఫోర్సు వచ్చింది. కొంచెం ఈ వాతావరణం అనుకూలించకపోవడంతో విరామంగా మేము ఇంకా ఆ గ్రామానికి చేరుకోవడానికి కూడా ఒక వాగు పొంగి అడ్డుగా ఉంది. ఈ వాగు తగ్గగానే మేము రక్షిత చర్యలు చేపట్టి ఆ 2 బాడీని ట్రేస్ చేయడానికి తెలంగాణ పోలీసు వాళ్ళు, ఏలూరు జిల్లా పోలీసు వాళ్ళు సంయుక్తంగా కృషి చేస్తారు. వెళ్ళాలని ఆతృతతో కొంచెం ముందుగా వెళ్ళడం కాకుండా వాగు మొత్తం పూర్తిగా తగ్గిన తర్వాత వెళ్లాల్సిందిగా ఈ విధంగా పబ్లిక్ని మేము కోరుకోవడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెంలో వెంచేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి నందు ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు తెలిపారు. రాజమండ్రికి చెందిన భాను ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నుంచి పూజలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. జై శ్రీనారాయణ. భక్త మహాశయులకు విజ్ఞప్తి. మన జంగారెడ్డిగూడెం గ్రామంలో వేంచేస్తున్న గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేస్తున్న పద్మావతి గోదా సమేత
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు కూడా పవిత్రోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. సంవత్సర కాలంలో ఆలయంలో జరిగే అర్చనల్లో కానీ, మనకి తెలిసి కానీ తెలియక కానీ, ద్రవ్య లోపంలో కానీ, అలాగే అదేవిధంగా మంత్ర లోపంలో కానీ, ఏదైనా మనకి తెలియకైనా అశౌచం కానీ ఇలాంటివి దోషాలు ఏర్పడితే ఆ దోషములు తొలగిపోవడానికి ప్రాయశ్చిత్తంగా ఈ పవిత్రోత్సవ కార్యక్రమాన్ని ప్రసిద్ధ క్షేత్రాల్లో నిర్వహిస్తారు. దానిలో భాగంగా మన గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి శ్రీ వైఖానస ఆగమయుక్తంగా ఒక 4 రోజుల పాటు ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి. రాజమండ్రి పట్టణానికి చెందిన పానింగపల్లి సత్యపాను కుమారాచార్యులు యజ్ఞ బ్రహ్మగా ఉండి ఈ కార్యక్రమాన్ని మనకి 3 రోజుల పాటు జరిపించనున్నారు. ఈ 3 రోజుల్లో కూడా విశేషంగా మనకి మంగళవారం నాడు సాయంత్రం విశ్వక్సేన పూజ అంకురార్పణతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ విధంగా 17వ తేదీ నాడు ఉదయం యాగశాలలో అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం, విశేష హోమాలు నిర్వహిస్తారు. 17వ తేదీ నాడు సాయంత్రం మనకి పవిత్రాలకి విశేషంగా అధివాస కార్యక్రమం నిర్వహిస్తారు. 18వ తేదీ నాడు ఉదయం స్వామివారి యొక్క ద్రౌమూర్తికి విశేషంగా అభిషేకం జరిపి అనంతరం పవిత్ర మాలలను ఆలయంలో దేవతామూర్తులు అందరికీ కూడా అలంకరించడం జరుగుతుంది. 19వ తేదీ నాడు ఉదయం పవిత్ర విసర్జన పూర్ణాహుతితో ఈ శాంతి కళ్యాణంతో పవిత్రోత్సవ కార్యక్రమాలు ముగుస్తాయి. కాబట్టి మన పారిజాతగిరి ఆలయంలో ఈ 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవ కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏలూరు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నూజివీడు, జిలుగుమిల్లి మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో తుక్కులూరు గ్రామ శివారు రామిలేరు వాగులో జారిపడి గల్లంతైన బడిపాటి నీరజ అనే విద్యార్థిని మృతదేహాన్ని గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో మృతదేహాన్ని 18 గంటల పాటు శ్రమించి వెలికి తీశారు. మర్రికుంట గ్రామంలో చర్చికి వెళ్లి తిరిగి వస్తూ వాగు దాటుతుండగా కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. నూజివీడు శ్రీ సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో నర్సింగ్ చదివిన నీరజ చనిపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్, ఎండీ జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
భవన నిర్మాణ సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం ఏరియా కమిటీ నాయకులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఐఎఫ్టియు అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెవి రమణ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు నిలుపుదల చేశారని, తర్వాత వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా నిర్మాణ కార్మికులను నిర్లక్ష్యం చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని అన్నారు. మళ్లీ గత ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే నిర్మాణ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని, కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఎన్నికలైన తరువాత కార్మిక సంఘాల ఆందోళన మేరకు సంక్షేమ బోర్డు చైర్మన్ గా తాడేపల్లిగూడెం చెందిన వలవల మల్లికార్జునరావును నియమించి 6 నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు సంక్షేమ పథకాలు లేదని తెలిపారు. దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నారని, సహజ మరణం అయితే 3 లక్షల రూపాయలు ఇస్తూ ఇటీవల పెంచారని తెలిపారు. మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సంక్షేమ బోర్డులోకి వచ్చే నిధులను వేరే అవసరాలకు తీసివేస్తూ నిర్మాణ కార్మికులను గాలికి వదిలేస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డులో చైర్మన్ తో పాటు లేబర్ అధికారులు, కార్మిక సంఘాలతో కలిపి ఒక కమిటీ వేసి సంక్షేమ పథకాలు వెంటనే పునరుద్ధరించాలని, లేని ఎడల అన్ని కార్మిక సంఘాలతో కలిపి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మంచిలి రాజు, జిల్లా కమిటీ సభ్యులు యాదాల వెంకటేశ్వరరావు, షేక్ బాజీ, గోగుల చిన్నయ్య, జి చిన్నారెడ్డి పాల్గొన్నారు. ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం నూతనంగా ఎన్నికైన జంగారెడ్డి ఏరియా కమిటీ సమావేశం జరిగింది. జిల్లా కమిటీకి ఎన్నికైన ఏరియా నాయకులతోటి సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు తెరుస్తామని చెప్పి ఆనాడు కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు 3 హామీ ఇచ్చినాయి. సంక్షేమ బోర్డుని 8 సంవత్సరాల క్రితం నిలిపివేశారు. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లో సంక్షేమ బోర్డు పథకాలు నిర్మాణ కార్మికులకు అందుతున్నాయి. నిన్న కాక మొన్న మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. సహజ మరణం అయితే 1 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. అలాగా అన్ని సంక్షేమ పథకాలు అక్కడ పెంచారు. కానీ మన రాష్ట్రంలో ఏదైతే పునరుద్ధరిస్తామని చెప్పి బోర్డు చైర్మన్ గా వలవల మల్లికార్జునరావు తాడేపల్లిగూడెం ఆయన్ని నియమించినప్పటికీ ఇంతవరకు బోర్డు సంక్షేమ పథకాలు అమలు చేయటం లేదు. వెంటనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలా అదే విధంగా వారి పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి, వాళ్ళు ప్రమాదంలో మరణిస్తే 10 లక్షలు ఇవ్వాలని, సహజ మరణం పొందితే 5 లక్షలు ఇవ్వాలని, వాళ్ళ కూతురు డెలివరీ అయినా, భార్య డెలివరీ అయినా నష్టపరిహారం ఇవ్వాలని, కొత్తగా ఎవరైనా ప్రమాదం జరిగి అంగవైకల్యం చెందితే లేకపోతే కాలు చేయి హాస్పిటల్ జాయిన్ అయితే వారికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్లు అమలు చేయకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఉద్యమం చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నందు వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీలను అధికారులు స్వీకరించారు. సేకరించిన ప్రతి వినతి పత్రానికి సంబంధించిన సమస్యలను అధికార యంత్రాంగం సావకాశంగా విన్నారు. సమస్య పరిష్కారానికి సంబంధిత శాఖ అధికారులకు తెలిపారు. క్షేత్రస్థాయిలో వచ్చిన ప్రతి సంస్థపై పరిష్కరించే దిశగా చూడాలని జిల్లా అధికారులు ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి పరిష్కరించగలిగితే అవి జిల్లా స్థాయి వరకు రావని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. అధికార యంత్రాంగం సమన్వయ లోపం కారణంగా కొన్ని సమస్యలు వస్తున్నాయని, పరిష్కరించదగిన సమస్యలు జిల్లా స్థాయి వరకు రాకుండా మండల స్థాయి అధికారులు చూసుకోవాలని సూచించారు. గ్రామీణ స్థాయి అధికారులతో కలిసి మండల స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటన చేయాలని, గ్రామీణ స్థాయి ప్రజలతో మమేకమవ్వాలని కోరారు. సున్నితమైన అంశాలు సైతం జిల్లా స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కు వస్తున్నాయని తెలిపారు. సకాలంలో సమస్యలను పరిష్కరించినప్పుడే గుర్తింపు ఉంటుందని గుర్తు చేశారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ప్రభుత్వ అధికారులు పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి సూచించారు. జిల్లా స్థాయి నుంచి వచ్చిన అర్జీల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అన్నారు. విధి నిర్వహణలో పారదర్శకత పాటించాలని కోరారు. రాష్ట్రంలో మధ్య తరహా ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలో చక్కరదేవరపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న ఎర్రకాలువ జలాశయానికి వరద నీరు పోటెత్తింది. 83.5 మీటర్ల పరిమాణం కలిగిన జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 3 గేట్లను పైకి లేపి దిగువ ప్రాంతాలకు వరద నీటిని విడుదల చేశారు. 2022 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేసినట్లు సమాచారం. ఎర్రకాలువ జలాశయం గేట్లను పైకి లేపి దిగువ ప్రాంతాలకు వరద నీరు విడుదల చేయడం కారణంగా తాడేపల్లిగూడెం మండలం నందమూరి,
నిడదవోలు తదితర ప్రాంతాల లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జలాశయానికి వరద నీరు ఊహించని రీతిలో వస్తున్నట్లు గుర్తించామని, స్నానాలు చేసేందుకు గాని పాడి పశువుల కోసం గాని కాలువలోకి చెరువులలోకి దిగవద్దని కోరారు. జాలర్లు సైతం మత్స్య సంపద వేటకు వెళ్లవద్దని సూచించారు. ఎర్ర కాలువ జలాశయానికి ఎడమ కాలువల నుంచి సైతం నీటిని విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రధాన కాలువ గుండా నీటిని విడుదల చేయడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాలువ ఆయకట్టు రైతాంగం గట్ల వెంబడి నడవవద్దని సూచించారు. జలాశయం అందాలను చూసేందుకు వస్తున్న పర్యాటకులను కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టారు. పోలీస్, రెవెన్యూ సిబ్బంది జలాశయం వద్ద పహారా కాస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేయడంపై ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలాశయం నుంచి భారీ స్థాయిలో వరద నీటిని విడుదల చేయడం కారణంగా పలుచోట్ల రహదారులు, కాజ్వే, సప్తాలపై నుంచి ఎర్ర కాలువ నీరు ప్రవహిస్తుందని, ప్రమాదకర పరిస్థితుల్లో రాకపోకలు చేయవద్దని పోలీసులు సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పెదవాగు రిజర్వాయర్ కు పెరుగుతున్న వరద ఉధృతి కారణంగా ఏలూరు జిల్లాలో పలు గ్రామాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. ప్రజలెవరూ నదిలోకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. ఏలూరు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు 2 రోజుల క్రితమే ఆమె ప్రకటించారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు 1800233107 కు గాని 9491041419 నెంబర్ ను గాని సంప్రదించాలని కోరారు. ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 8309269056 ను గాని, వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 8328696546 ను గాని సంప్రదించవచ్చని తెలిపారు. తెలంగాణ అశ్వరావుపేటలో ఉన్న పెద్ద భాగం మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ఆ క్యాచ్మెంట్ ఏరియా అంతా ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చినాయి కాబట్టి ఒక 10,000 క్యూసెక్స్ ని ఇప్పుడు చెప్పడం జరిగింది. ఇంకా ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది కూడా చెప్పడం జరిగింది. సో ఆ పెద్ద భాగం మనకు వాటర్ రిలీజ్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ లో వేలేరుపాడు మండలం సంబంధించి ఒక 17 హ్యాబిటేషన్స్ అఫెక్ట్ అవుతుంది. మనకు ప్రస్తుతానికి వార్నింగ్ ఏమీ లేదు కానీ వాటర్ ఫ్లో ఇంక్రీజ్ అయితే ఆ లో లైంగ్ హ్యాబిటేషన్స్ లో ఉన్న ఇల్లు అలా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళందరినీ దయచేసి హై పాయింట్ కి మన చెప్పిన లొకేషన్స్ కి, తహసీల్దార్ చెప్పిన స్కూల్స్ కి కానీ షిఫ్ట్ అవని కోరుకోవడం జరుగుతుంది. ఇవాళ నైట్ నెక్స్ట్ 2 hours లో మనకు ఫ్లో పెరుగుతుంది. కాబట్టి నేను ఇప్పుడు చదువుతున్న ఈ హ్యాబిటేషన్స్ విలేజెస్ లో ఉండవాళ్ళు దయచేసి మీరు రివర్ కి వెళ్ళొద్దని, మన పెదవాగు సంబంధించిన లొకేషన్ కి వెళ్ళొద్దని, అక్కడికి ఏమి వెంచర్ చేయవద్దని కూడా చెప్పడం జరుగుతున్నాయి. ఆ లో లైంగ్ హౌస్ హోల్డ్స్ ఎవరు ఉన్నారో మీరు దయచేసి మేము చెప్పిన లొకేషన్ కానీ మీకు తెలిసిన హై పాయింట్ కైనా వెళ్ళిపోమని కూడా చెప్పడం జరుగుతున్నాయి. ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ చేసి ఉన్నాము. విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అక్కడే ఉన్నారు. పోలీసు అందరూ ఉన్నారు. STRF కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ కమ్మరిగూడెం, కొల్లగూడెం, గుండంపోరు, వసంతవాడ, మట్టికొండ, లచ్చిగూడెం, రుద్రంకోట విలేజెస్, రైట్ ఫ్లాంక్ లో ఉన్న మేడిపల్లి, అల్లూరి నగరం, కోయమాదరం, రామవరం, కొల్లవై, రెడ్డిగూడెం, బండ్లపూర్, భూదేవిపేట, శివకాశీపురం, వేలేర్పాడు ఈ విలేజెస్ అండ్ హ్యాబిటేషన్స్ కొంచెం అలర్ట్ గా ఉండాలి. పెద్దవాగు దగ్గరికి వెళ్లకుండా అందులో ఆనుకొని ఏవైనా లో లైంగ్ హ్యాబిటేషన్స్ ఏవైనా ఉంటే దయచేసి వెకేట్ చేసుకొని మేము చెప్పడం వరకే మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ నెల 21వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు జంగారెడ్డిగూడెంలో వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలను సిటీ కేబుల్ ఛానల్ నెంబర్ 5 నందు ప్రసారం చేయడం జరుగుతుందని సిటీ డిజిటల్ నెట్వర్క్ ప్రొప్రైటర్ చిన్ని హరీష్ గుప్తా తెలిపారు. సిటీ కేబుల్ వీక్షకులు, వారాహి అమ్మవారి భక్తులు సిటీ కేబుల్ ఛానల్ నెంబర్ 5 HTVలో వీక్షించే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం పంచాయతీ చిన్నవారిగూడెం గ్రామంలో గత 2 సంవత్సరాలుగా లైన్మెన్ లేక ఇబ్బంది పడుతున్నామని ప్రజలు, రైతులు, శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే లైన్మెన్ ను ఏర్పాటు చేయడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మాకు లైన్మెన్ కొరత తీర్చండి అని అడిగిన కొద్ది రోజుల్లోనే లైన్మెన్ కొరత తీర్చి చిన్నవారిగూడెం గ్రామ ప్రజల, రైతుల కళ్లలో ఆనందం నింపిన శాసనసభ్యులు రోషన్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డి మండలం ఏ పోలవరం పంచాయతీ చిన్నవారిగూడెం గ్రామం అండి. చిన్నవారిగూడెం గ్రామంలో గత 2 సంవత్సరాలుగా లైన్ మెయిన్ లేడండి. చాలా ఇబ్బంది పడతాం. అలాగే మన రోషన్ కుమార్ గారిని ఒక నెల క్రితం అడిగామండి. అడిగితే ఒక 10 రోజుల్లో చూసి మీకు కొత్త లైన్ మెయిన్ పురమాయిస్తానని వారం క్రితం కొత్త లైన్ మెయిన్ గారిని వచ్చారండి. వారికి ధన్యవాదాలండి.
పోలవరం నియోజకవర్గంలో బర్రింకలపాడు క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ చూపలేదని, అనేక పేద కుటుంబాలు చికిత్స కోసం డబ్బులు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పేదల గుండె చప్పుడుగా అడుగులు వేస్తోందని అన్నారు. పేదల ఆరోగ్యం సంక్షేమం మా ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని, ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గంలో 23 మంది లబ్ధిదారులకు 19 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతి లబ్ధిదారుని కుటుంబం వైద్య చికిత్సకు నేరుగా ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం ఈ నిధులు అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా భవిష్యత్తులో కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తుందని అన్నారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి ప్రభుత్వం సహాయం అందేలా కృషి చేస్తుందామని, ఎవరు అనారోగ్యంతో ఇబ్బందులు పడకుండా చూడటమే మా లక్ష్యమని అన్నారు. అదేవిధంగా ప్రజలు ఎమ్మెల్యేను కలుసుకుని తమ సమస్యలను వివరించగా వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నేను గాని ఎంపీ మహేష్ కుమార్ గాని అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం. మా మధ్య అగాధాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేయడం మానుకోండి అంటూ చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఒక కార్యక్రమానికి ఎంపీ మహేష్ యాదవ్ తో కలిసి రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అగాధాలు సృష్టించే కొంతమందిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆది నుంచి తాను టీడీపీ పార్టీ అభిమానిని అని, గతంలో ఎమ్మెల్యే సీట్ రాకపోతే పార్టీని గాని నాయకత్వాన్ని గాని విమర్శించడం లేదని తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే తనతో మాట్లాడాలని కోరారు. అదేవిధంగా ఎంపీ మహేష్ యాదవ్ సైతం మాట్లాడుతూ ఎవరు ఏం చేస్తున్నారనేది తనకు తెలియదా అని ప్రశ్నించారు. రాజకీయాలు తమకు తెలియవా అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఐక్యమత్యంతో పనిచేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అంతేగాని లేనిపోని చెప్పి అగగాలు సృష్టించవద్దని కోరారు. మీకు అందరికీ చెప్పేది ఏంటంటే ఎంపీగా కానీ నేను కానీ స్వార్థ రాజకీయాల కోసం రాలేదు. నాకు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమని ఎటువంటి నెగిటివిటీ వచ్చినా కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నాం. కానీ నిజంగా పార్టీని ప్రేమించే వాళ్ళు, నిజంగా కూటమి బలంగా ఉండేవాళ్ళు చేస్తున్నారు రాజకీయం. గ్రూపులుగా క్రియేట్ చేసి కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ మరి ఏదో డిస్టర్బెన్స్ చేస్తున్నారు. కానీ పార్టీ దృష్టిలో అవేమి కూడా కౌంట్ అవ్వవు. నేను ఒకటే చెప్తాను, ఎవరైతే డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గానికి కొన్ని నిధులు తీసుకున్నాం. రోడ్లని మరి బాగు చేసుకునే పనులు ఉందాం, లేదా కొన్ని ఉద్యోగాలు తీసుకున్నాం. రాలేదని చెప్పి ఎక్కడ కూడా పోయినసారి నేను డిసప్పాయింట్ అవ్వలేదు, ఎక్కడ కూడా పార్టీని వదిలి వెళ్ళలేదు, ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయలేదు. కావాలి అలాగని చెప్పి మనకి సీనియర్స్ కూడా చాలా పార్టీకి బ్యాక్ బోన్ గా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తేనే మనము చింతలపూడి నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయడానికి అవకాశం ఆస్కారం ఉంది. సో కాబట్టి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, మా ఇద్దరి మాకున్న ఏవైతే పని చేయాలనే కోరిక ఉందో, ఆశ ఉందో, ఆకాంక్ష ఉందో దాన్ని మీరు చంపేబాకండి. మీ యొక్క పర్సనల్ ఎజెండా గురించి చంపేబాకండి. అది ఏదైనా ఉంటే ఇప్పుడే మానుకోండి. ఎందుకంటే మనం ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ చింతలపూడి ఎందుకోవడంటే ఇలాంటి వాళ్ళే మమ్మల్ని హై మెజారిటీతో గెలిపించారు. చాలా బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో ఖచ్చితంగా పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ ఎలాంటి మా ఇద్దరిని విడగొట్టాలని ఎవరు కూడా ప్రయత్నం చేసినా కూడా అది అవ్వదని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఎంత పెద్ద నాయకులైనా కూడా ఈ ప్రయత్నం చేస్తే మీ అందరూ సక్సెస్ అవ్వరని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఎవరు అబద్ధాలు చెప్పేటోళ్ళు, ఎవరు నిజాలు చెప్పేటోళ్ళు, ఎవరు ఏం మనసులో పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారో కూడా మేము అవగాహన చేసుకోగలుగుతామని కూడా మీ అందరికీ చెప్తున్నాం. కష్టపడి పైకి వచ్చాం, ఎక్కడో 0 నుంచి పైకి వచ్చాం. ఎర్ర బస్సులు ఎక్కి పైన కూర్చొని వెళ్ళిన రోజులలో నుంచి ఇక్కడ వరకు వచ్చాం. ఎవరు ఎలా ఏంటి అని చూసి కనిపెట్టే గల కెపాసిటీ కూడా ఉందని కూడా మీ అందరికీ చెప్తున్నాం. ప్రజలు గెలిపించింది, వాళ్ళందరికీ అభివృద్ధి చేస్తామని మీరు అందరు గెలిపించారు. రాజకీయం చేయడానికి చాలా ఇంకా టైం ఉంది. రాజకీయం చేయడానికి ఇంకా చాలా వరకు మేము టైం తీసుకుంటాం. ఒక్కసారి ప్రజలు మనం గెలిపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో 100% చేస్తామని కూడా మీ అందరికీ చెప్తున్నాం. రాజకీయం చేసేటప్పుడు మాకంటే మించిన రాజకీయం చేసేటప్పుడు మేము ఆ రోజు చూపిస్తామని కూడా మీకు చెప్తున్నాం.
జంగారెడ్డిగూడెంలో కోడూరి మెడోస్ కమ్యూనిటీలో బొమ్మ గోపాలకృష్ణ దంపతులు దేవి నవరాత్రుల రాట పూజ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో గుడిమెట్ల యుగంధర్, వాగు కార్తిక్, పురుషోత్తం, మల్లికార్జునరావు, ధర్మరాజు పాల్గొన్నారు. తమ కమ్యూనిటీ నందు అందరి తోడ్పాటుతో అమ్మవారి దసరా మహోత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు. కడప జిల్లాలో ఇడుపులపాయి నందు దివంగత నేత ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక ఘాట్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి కుక్కల ధర్మరాజు ఆధ్వర్యంలో సందర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజుతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు పిట్టా సురేష్, వైఎస్ఆర్సీపీ కడప జిల్లా పెండిమర్లి మండలం వెల్లటూరు సర్పంచ్ కె హుస్సేన్ సాబ్, వీరపనాయనిపల్లి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామ ఉప సర్పంచ్ బైరెడ్డి కిషోర్, జంగారెడ్డిగూడెం పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తపురు శేఖర్, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ యువజన విభాగం కార్యదర్శి మహమ్మద్ ఉమర్ షరీఫ్, జంగారెడ్డిగూడెం పట్టణ కార్యదర్శి గుబ్బల వెంకటేశ్వరరావు, జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి వీరవల్లి సోమేశ్వరరావు, బుల్లితెర నటుడు భాష, కోరిమిల్లి హేమంత్ తదితరులు పాల్గొన్నారు. పూలమాలలతో రాజశేఖర రెడ్డి సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుక్కల ధర్మరాజు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి ఏడుగురి సందింటి రాజశేఖర రెడ్డి ఇలాంటి సువర్ణ పరిపాలన రావాలంటే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాజశేఖర రెడ్డి సేవలను ఆయన కొనియాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మా మధ్య ఆఘాతాలు సృష్టించే రాజకీయాలు చేయొద్దు, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం ఎంపీ మహేష్ యాదవ్, ఎమ్మెల్యే రోషన్ కుమార్. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెంలో జల్లేరు కాలువపై కాజ్వేను ప్రారంభించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్, చిర్రి బాలరాజు. ఈ నెల 16వ తేదీ నుంచి జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయంలో పవిత్రోత్సవాలు ప్రారంభం. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, పలు చోట్ల పశ్చిమ ఏజెన్సీలో రహదారిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు. వాగు దాటుతున్న క్రమంలో గల్లంతైన 2 కూలీలు, బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. వార్తలు సమాప్తం. నమస్కారం.